హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే మా స్పెషల్ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అండి. మరి మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బిర్యానీ అంటేనే ఎక్కువ టైం టేకింగ్ అని చెప్పేసి చాలామంది ఇంట్లో చేసుకోకుండా బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు. అలా కాకుండా సింపుల్గా ఈజీగా లెగ్ పీస్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. అయితే ఎలా చేయాలో చెప్తాను. ముందుగా 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. మీకు సరిపడా బియ్యం తీసుకోండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 బిర్యానీ ఆకులు, బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 4 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు ఎంత ఫ్రై అయితేనే బిర్యానీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. బిర్యానీ ఇంట్లో చేయాలంటే ఎక్కువ టైం పడుతుందని మనం ఎప్పుడు బయట ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. బయట బిర్యానీ తింటాం మన హెల్త్కి అంత మంచిది కాదు. సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో చేసుకొని తింటమే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి ఇట్లా ఈజీగా ట్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత 4 పెద్ద సైజు టమాటాలని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలండి. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ పీసులు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే స్కిన్తో ఉన్న చికెన్ తెచ్చినప్పుడు మనం ఒకసారి బాగా గమనించుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు కాల్చేటప్పుడు హెయిర్ సరిగా పోదు పైన. మనం ఒకసారి చూసుకొని మళ్ళీ మనం ఇంట్లో ఒకసారి బాగా కాల్చుకోవాలండి. హెయిర్ అంతా తీసేసి శుభ్రంగా మనం వంట చేసుకోవటం మంచిది. మనం ఇంట్లో చేసినంత నీట్గా బయట అయితే చేయరు కదండి. అందుకనే బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు అనేది. అయితే పేస్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టిందండి. ఇప్పుడు సరిపడా ఉప్పు, సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా, ధనియా పొడి, అలానే బిర్యానీ మసాలా వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చికెన్కి బాగా మసాలా పట్టేంత వరకు ఉడికించిన తర్వాత ఇంకా మనం బియ్యం వేసేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని వడగిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు అలా ఉంచాలండి. వాటర్ పోయిన తర్వాత తీసుకొచ్చి మన చికెన్లో వేసుకోవాలి. రైస్ అంతా కూడా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. పేస్ట్ అంతా కూడా రైస్కి పడితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. పైన పెద్ద సైజు నిమ్మకాయని బాగా పిండుతున్నానండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలానే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి. ఫైనల్గా పైన నెయ్యి కూడా లైట్గా వేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. అంతేనండి, అన్నీ వేసేసాము. ఇంకా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఒకసారి కలుపుకొని అంతా కూడా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. 50% ఉడికిన తర్వాత మనము దమ్ చేసుకోవాలండి. కింద మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. నేను ఇక్కడ దోశలు వేసే పెనాన్ని పెట్టుకున్నాను, మందంగా ఉందని. దానిపైన బిర్యానీ గిన్నె పెట్టుకొని 50% ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో 40%, 90% కూడా ఉడికించుకోవాలండి. చూడండి చాలా బాగా వచ్చింది. ముక్క కూడా మెత్తగా సాఫ్ట్గా ఉందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలానే సింపుల్గా కూడా ఉంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.